హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ స్టైల్ ఉగ్గాని రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2-3 కప్స్ బొరుగులు యాడ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత మీ ఇష్టానికి తగినట్లు 3-4 కప్స్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. 2-3 మినిట్స్ పాటు ఉంచి వాటర్ అన్నీ పోయేలా గట్టిగా చేతులతో పిండి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టి 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన పచ్చిశనగపప్పుల్లో కాసిన్ని వేరుశనగపప్పులు వేసి వాటిని కూడా 1 మినిట్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, 2 కప్పుల ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత 2 టమాటాలు, సన్నగా తరిగిన 2 టమాటాలు వేయాలి. టమాటాలు 1 మినిట్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఫ్రై అయిన మిశ్రమంలో కొద్దిగా కరివేపాకు, ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఈ రెసిపీ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా మీ పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా తీసి పెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి నెక్స్ట్ మీకు ఒక మిక్సీ జార్లోకి 3-4 ఎండుమిర్చి తీసుకొని అందులో ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, సాయిపప్పు, కొంచెం ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. లాస్ట్లో ఆ పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని 2-3 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. అంతేనండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి ఈ వీడియో. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.